హాయ్. హాయ్. హలో అండి. నమస్తే. ఈరోజు మా హోమ్ టూర్ అనమాట. ఓకే. అంటే ఇన్ ఫ్యూచర్‌లో ఓన్ హోమ్ గూడా కొనుక్కోవాలనుకుంటున్నాం. దాన్ని కూడా మేము మీకు ఒక హోమ్ టూర్ లాగా చూపిస్తామనమాట. మీ ఆశీర్వాదాలుంటే మేము త్వరలో సొంత ఇంటికెళ్ళాలని ఆశీర్వదించండి. ప్లీజ్ కమ్. ఇది హాల్ అనమాట. ఇది కబోర్డ్, జస్ట్ స్టోర్ అనమాట. ఏమైనా థింగ్స్ అట్లాంటివి ఉంటే ఇందులో స్టోర్ చేసుకోవడానికి. ఇది ఇక్కడ కిచెన్ది బండ పెట్టామన్నమాట. కిచెన్ సపరేట్గా ఉంది, కాకపోతే కిచెన్ అక్కడ నిలబడి చేసుకోవాలంటే మాకు చాలా ఇబ్బంది అవుతుందని చెప్పేసి మా హస్బెండ్ ఇక్కడ పెట్టారనమాట. అక్కడ వర్క్ చేసుకొని వచ్చి నిలబడి మళ్ళీ ఇక్కడ వంట చేయడం అంటే నేను కొంచెం ఇబ్బంది పడుతున్నానని చెప్పేసి ఇక్కడ పెట్టామన్నమాట. మీకు కిచెన్ కూడా చూపిస్తాను. ఇగో ఇక్కడ ఇది ప్లేస్మెంట్. ఇది చిన్న కిచెన్ అండి. ఈ కిచెన్లో ఇవి సెట్టింగ్స్ ఇక్కడ ఉంది కిచెన్ను, కాకపోతే నిలబడి చేసుకోలేక నేను ఇక్కడికి వచ్చాను అనమాట. ఇక్కడ థింగ్స్ పెడతాము. ఇది సామాను కొంచెం నీట్గా ఉండదండి, ఏమనుకోకండి. ఎందుకంటే వర్క్ చేసుకొని వచ్చి నేను ఒక్కదాన్ని చేసుకోలేక కొంచెం అప్పుడు కొంచెం సర్దుకుంటాను అనమాట. ఇది దేవుడి రూమ్ అనమాట. దేవుడికి ఒక్కటే వల్ల కిచెన్లోనే, సపరేట్ అయితే ఏం లేదు, కిచెన్లోనే ఉంటుంది అనమాట. వీళ్ళు మా ఫ్యామిలీస్ అనమాట. అమ్మ, నాన్న, అన్నయ్య, తమ్ముడు. వాళ్ళకి కొంచెం తొందర ఎక్కువ. అందరూ ఒకేసారి వెళ్ళిపోయారు అనమాట. అది కూడా నన్ను ఒక్కదాన్ని వదిలేసి వెళ్ళిపోయారు. అదే నాకు కొంచెం బాధగా ఉంది. ఇంకొకటి ఇది హాల్లోనే అండి. ఇవి బెడ్స్. మా పిల్లలు పుట్టినప్పుడు మా తమ్ముడు వాళ్ళకి కావాలని చెప్పేసి కొనిచ్చాడనమాట. ఇవి పాతవి అనమాట. ఇప్పుడు మేము కొత్తవి కొనుక్కున్నాము. ఇంకొకటి ప్లస్ ఇది మా బర్త్డే రోజు నాకు మా పిల్లలు ఇచ్చిన గిఫ్ట్ అనమాట. నువ్వు సూపర్ రా. వాళ్ళు స్వయంగా వాళ్ళ డాడీకి చెప్పి తయారు చేయించి మరీ ఇచ్చారనమాట. నెక్స్ట్ బెడ్రూమ్లోకి వెళ్తున్నాం. ఇది ఒక బెడ్రూమ్ చిన్నది. ఇక్కడ ఫ్రిడ్జ్, ఇవి బెడ్స్, ఇటు టీవీ పెట్టుకున్నాం. ఇది ఎక్వేరియం, అంటే ఎక్వేరియం పెద్దది ఉంది. ఇవి పిల్లలు పుట్టిన తర్వాత ఇందులో చిన్నవి మళ్ళీ పెద్ద దాంట్లో వేస్తే అవన్నీ తినేస్తాయని చెప్పేసి చిన్న దాంట్లో వేసేసుకున్నాం అనమాట. ప్లస్ ఇది పెద్దది ఎక్వేరియం. ఇవి ఫిషెస్ ఈరోజే క్లీన్ చేశాను అనమాట. ఇది పైన క్యాప్ అనేది మా పిల్లలు తయారు చేసి దానికి పెట్టేశారు. ఇది దీంట్లో ఇంకా చిన్న పిల్లలు అనమాట. ఇవి నిన్ననే పుట్టాయి, అందుకే కొంచెం పెద్ద అయిన వాటిలో వేయడానికి కొంచెం ఇబ్బంది అనిపించేసి ఇందులోనే ఉంచాం. ఇవి కూడా కొంచెం పెద్దగా అయినాక అన్నీ ఒక దాంట్లో వేస్తాం. ప్లస్ ఇది మనీ బ్యాంక్ అనమాట. పిల్లల మనీ సేవింగ్స్ వాళ్ళే స్వయంగా ఈ బాక్స్ రెడీ చేసుకొని దీంట్లో వేసుకుంటారు అనమాట. ఆ మనీని పర్సనల్గా మాత్రం యూజ్ చేయరు. వాళ్ళ స్కూల్ ఫీజుకో లేకపోతే వాళ్ళ డాడీ ఎటన్నా టూర్కి అటు వెళ్ళినప్పుడు వాళ్ళకి ఇవ్వడం కోసం అని ఇందులో సేవింగ్స్ చేసి మాకు ఇస్తారనమాట. ఇక్కడ న్యూస్ పేపర్లు అవి పెట్టుకోవడానికండి, అంతే. ఇది బెడ్రూమ్. అక్కడేమో కొంచెం మేము బట్టలు అవి సెల్ఫ్ అనమాట. మేము రెంట్ హౌస్కి వచ్చాం కదా, ఇది కొంచెం చిన్నగా అట్లా ఉంటుంది. జస్ట్ ఓన్ హౌస్కి వెళ్ళేటప్పుడు ఉంచుదామని అక్కడే మా లగేజ్లు, బీరువాలు అవన్నీ సామాన్ అంతా తీసుకురాలేదు. జస్ట్ ఈ నార్మల్ థింగ్స్ వరకే తీసుకొచ్చాం అనమాట. ఇంకా ఇక్కడ పెద్దగా చూపించడానికి కూడా ఏం లేదండి, ఎందుకంటే లగేజెస్ అయితే ఏం తెలియదు. ఇక్కడ చిన్నగా ఉంటుంది, ఆ పైన ఒక బ్యాగ్ అవి వేసేసాం అంతే. జస్ట్ ఇంతవరకే అండి. ఒక ఫ్రిడ్జ్ తీసుకొచ్చేసాం, మిగతా సామాన్ అంతా అక్కడ ఇంట్లోనే పెట్టేదాము. ఇంతే అండి, చిన్న హోమ్. ఫ్యూచర్ అని కాదు, ఈ 1-2 monthsలో కొత్త హోమ్కి వెళ్ళాలని అనుకుంటున్నాము.
అది ప్రాసెస్లో ఉంది. అది కంప్లీట్ అయితే అది కూడా మీకు హోమ్ టూర్ లాగా చేసి చూపిద్దాం అనుకుంటున్నాను. ఇంతవరకే అండి. ఓకే, బాయ్. థ్యాంక్ యూ. ప్లీజ్ అండి, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. అలాగే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా కామెంట్స్ రూపంలో నాకు కామెంట్స్ చేస్తారని అనుకుంటున్నాను. ప్లీజ్ అండి, ఇలాంటి వీడియోస్ చేస్తున్నాను. కొంచెం మీరు ఎంకరేజ్ చేసి మమ్మల్ని ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నామండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.